బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పేర్ని నాని పేరును చేర్చారు పోలీసులు. బియ్యం మిస్సింగ్ కేసులో పేర్ని నాని పేరును A6 గా పోలీసులు చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే 4 నిందితుల్ని అరెస్ట్ చేశారు. A1 గా ఉన్న పేర్ని నాని దీనికి సంబంధించి జయసుధకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది జిల్లా కోర్టు. తాజాగా A6 గా పేర్ని నానిని పోలీసులు చేర్చారు. బియ్యం మిస్సింగ్ కేసులో పేర్ని నాని పేరును A6 గా పోలీసులు చేర్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 4 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. A1 గా ఉన్న పేర్ని జయసుధకి ముందస్తు బెయిల్ ని మంజూరు చేసింది జిల్లా కోర్టు. తాజాగా A6 గా పేర్ని నాని పేరును పోలీసులు చేర్చారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, హలో తిరుమలరావు. హలో తిరుమలరావు, మనం బ్రేకింగ్ న్యూస్ ని చూస్తున్నాం. తాజాగా పేర్ని నానిని A6 గా చేరుస్తూ పోలీసులు నమోదు చేశారు. అప్డేట్ ఏంటి? రేషన్ బియ్యం కేసు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారని చెప్పాలి. ఏదైతే ఉందో A1 గా పేర్ని నాని భార్య జయసుధ పేరు చేర్చడం జరిగింది. ఈ కేసు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ మచిలీపట్నం కోర్టులో వేయడం జరిగింది. నిన్న సాయంత్రము పేరు నాని భార్యకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఎవరైతే ఉన్నారో ఈ కేసు సంబంధించి ప్రధానంగా ఎవరైతే ఏదైతే ఉన్నారో ఈ గోడౌన్ సంబంధించి మేనేజర్ మానస తేజతో పాటు అదేవిధంగా సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి కోటిరెడ్డిని పోలీసులు విచారణ చేశారు. అదేవిధంగా మరికొందరిని నిన్న పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరిగింది. విచారణ చేసిన తర్వాత వీళ్ళు నేరం చేశారని రుజువు కావడంతో వాళ్ళు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి కోర్టు కూడా పెట్టారు. కోర్టుకు పెట్టితో పాటు కోర్టు 14 రోజులు అయితే రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలోనే పేరు నాని కూడా ఈ కేసు సంబంధించి కర్త కర్మ క్రియ అనే పోలీసులు ఒక నిర్ధారణ రావడం జరిగింది. అదేవిధంగా నిన్న ఎవరైతే ఉన్న 4 విచారించిన తర్వాత కొన్ని కీలక అంశాలు పోలీసులకు వెల్లడించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఉందో రేషన్ బియ్యం స్కామ్ కేసు సంబంధించి పేరు నానిని ఈరోజు తాజాగా A6 గా యాడ్ చేయడం జరిగింది. పేరు నానిని కూడా ఈ కేసు సంబంధం ఉంది. పేరు నాని కూడా ఈ కేసులో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. పేరు నారిని చెప్పిన తర్వాతే ఇదంతా జరిగిందని చెప్పేసి ఈ 4 పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారమే అరెస్ట్ చేసాం, A6 గా పేరు నానిని చేర్చామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు పేరు నానిని A6 FIRలో చేర్చడం జరిగింది. A6 గా చేర్చారు కాబట్టి పేరు నాని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పూర్తిగా ఈ కేసు సంబంధించి ఫస్ట్ పేరు నానికి 41 నోటీసు జారీ చేసే అవకాశాలు కనిపిస్తుంది. 41 నోటీసు జారీ చేసిన తర్వాత పేరు నాని విచారణకు హాజరు కావాలి. హాజరు అయిన తర్వాత పేరు నాని విచారించిన తర్వాత పేరు నాని చెప్పిన సమాధానాల్లో వాళ్ళు పోలీసులు వీళ్ళు సక్రమంగా లేని పక్షం మరొకసారి విచారణకు హాజరై కనిపిస్తుంది. ఈ సమయంలో పేరు నాని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తొలినాటి నుండి ఈ స్కామ్ కేసు సంబంధించి కొల్లు రవీంద్ర మంత్రి అయినటువంటి ఇది కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ కొల్లు రవీంద్ర ప్రధానంగా పేరు నాని మీద ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఈ కేసులో పేరు నాని అరెస్ట్ చేయాలి, పేరు నాని చెప్పడం వల్లే ఈ స్కామ్ జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న 4 విచారించిన తర్వాత వాళ్ళు చెప్పిన కొన్ని ఆన్సర్ ప్రకారం పేరు నాని కూడా ఇన్వాల్వ్ అయి ఉండాలని చెప్పి పోలీసులు పూర్తిగా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతే పేరు నాని కూడా ఈ కేసు సంబంధించి A6 గా చేర్చడం జరిగింది. థ్యాంక్ యూ తిరుమలరావు.